Hi, I am Dr. Rahul Bugaviti. I am an ENT head and neck surgeon. My main area of specialization is head and neck and voice problems. ఈరోజు మనం వాయిస్ డిసార్డర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది వాయిస్ ప్రాబ్లమ్స్ తోటి వస్తూ ఉంటారు. మెయిన్గా ఎక్కువ బై ప్రొఫెషన్ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, లైక్ టీచర్స్, సింగర్స్, అడ్వకేట్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. డ్యూ టు ఫ్రీక్వెంట్ ఓవర్ యూజ్ ఆఫ్ వాయిస్, ఓవర్ లాంగ్ టర్మ్ వాళ్ళ వోకల్ కార్డ్స్ మీద చేంజెస్ వస్తాయి. డ్యూ టు రిపీటెడ్ యూజ్ ఆఫ్ వాయిస్ ఫ్రిక్షన్ వల్ల వోకల్ కార్డ్స్ థిక్ అయిపోయి వోకల్ కార్డ్స్ మీద నాడ్యూల్స్ రావడము, ఒక్కొక్కసారికి గట్టిగా అరిచినప్పుడు వోకల్ కార్డ్స్ మీద చిన్న బ్లీడింగ్ అయ్యి ఆ రియాక్షన్ తోటి పాలిప్ అంటాం, ఎక్స్ట్రా టిష్యూ, ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటి వల్ల మెయిన్గా పేషెంట్స్ బొంగురు గొంతుతోటి వస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. ఇది కాకుండా పిచ్లో డిఫరెన్సెస్ ఉంటాయి, కొంతమందికి బ్రీతీ వాయిస్ లాగా ఉంటుంది. ఈ అన్ని ఇష్యూస్ తోటి వచ్చినప్పుడు వీ హ్యావ్ ఏ వాయిస్ క్లినిక్ వేర్ పేషెంట్ హిస్టరీ కేర్ఫుల్గా తీసుకొని వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ టు డయాగ్నోస్ దిస్ ఇష్యూ. ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తాము. వోకల్ కార్డ్స్ అనేవి గొంతు లోపల ఉంటాయి, డైరెక్ట్గా కనపడవు. దానికి లెరింగోస్కోపీ చేసి ఫస్ట్ గ్రాస్గా వోకల్ కార్డ్స్ మీద ఏమన్నా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉందా, ఫంక్షనల్ ప్రాబ్లం అంటే మూమెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేయొచ్చు. దెన్ ఫర్దర్గా ఎవాల్యుయేషన్ కోసం స్ట్రోబోస్కోపీ యూజ్ చేస్తాం. స్ట్రోబోస్కోపీ అనేది కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. దాంట్లో ఏంటంటే మన వోకల్ కార్డ్ మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాన్ని మనం రికార్డ్ చేసి మ్యూకోజల్ వేవ్ అంటాం, దాన్ని స్లోగా డీటెయిల్గా స్టడీ చేయొచ్చు. దీంట్లో పేషెంట్కి ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మజిల్ కోఆర్డినేషన్ అంతా నార్మల్గా ఉందా, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మనము దాంట్లో చెక్ చేసి డయాగ్నోస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.